లో జరిగిన అవినీతి గురించి గవర్నర్కు వివరించాం. ఈ ఒప్పందం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరుగుతోందని చెప్పామని వైఎస్ షర్మిల మీడియాకు చెప్పారు. ఈ డీల్ వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా నష్టపడతారు. లాభం మాత్రం ఆదానికి వెళ్తుంది. ఇదెక్కడి న్యాయం? కేవలం ఆదానికి లాభం చేకూర్చడానికి ఏపీ ప్రజలను తాకట్టు పెట్టారని గత ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల నిలదీశారు. పరాయి దేశస్తులు మన దేశంలో జరిగిన అవినీతిని బయటకు తీశారు. మన దేశ పరువుని ఆదాని తీసేస్తే రాష్ట్ర పరువుని జగన్మోహన్ రెడ్డి తీసేశాడని షర్మిల ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఈ ఒప్పందం జరిగేటప్పుడు అన్యాయం జరుగుతోందని మాట్లాడారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మీరెందుకు ఊరుకున్నారని షర్మిల ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ అయినా ఆఖరికి ఏ ఏజెన్సీ తీసుకున్నా, ఆర్బీఐ అయినా ఏ ఏజెన్సీ తీసుకున్నా ఈరోజు అన్ని మోడీ గారు తన గుర్తులో పెట్టుకుని ఎంత సిగ్గు చేటు. మన దేశంలో ఈ అవినీతి కవర్ చేయలేకపోయినా ఎక్కడో పరాయి దేశంలో అమెరికాలో ఇంత అవినీతి జరిగింది అని ప్రపంచానికి తెలిస్తే ప్రపంచం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మన భారతదేశంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుకుంటుంది అంటే ఇది సిగ్గుచేటు కాదా? మన దేశం పరువు అదాని గారు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అదాని అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి మాదాపూర్ ఈదులకుంట చెరువుని